అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మది దోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 42వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి డాక్టర్ కాల్ చేస్తే హాస్పిటల్‌కి వెళ్ళిన ఆయుషికి అక్కడ ఎలాంటి నిజాలు తెలిసాయి? తన హెల్త్ గురించి. మరి డాక్టర్ చెప్పిన మాటకి ఆయుషి హ్యాపీగా ఫీల్ అవుతుందా? అయాస్‌కి చెప్తుందా? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. డాక్టర్, ప్లీజ్ కమ్ మిసెస్ ఖాన్, ఎలా ఉన్నారు? ఎనీ కాంప్లికేషన్స్? అని డాక్టర్ అడిగితే, నథింగ్ డాక్టర్, అప్పుడప్పుడు కడుపులో నొప్పిగా అనిపిస్తోందని ఆయుషి అంది. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పండి డాక్టర్. మీ రిపోర్ట్స్ ఢిల్లీలో ఉన్న ఒక ఫేమస్ గైనీకి మెయిల్ చేశాను. ఆవిడ మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పారు మిసెస్ ఖాన్. ఎవ్రీ 45 డేస్‌కు ఒక డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మీకున్న ప్రాబ్లమ్ 90% క్లియర్ అవుతుందని చెప్పారు. ఇట్స్ ఏ గ్రేట్ న్యూస్ డాక్టర్. థాంక్ యూ సో మచ్ అని ఆయుషి సంతోషంగా అంది. ఆయుషి మొహంలో సంతోషాన్ని చూస్తూ నవ్విన డాక్టర్, యాక్చువల్లీ నేను మీ హస్బెండ్‌ని కాల్ చేయాలనుకున్నాను. బట్ ఆ రోజు మీ ఫేస్‌లో బాధను చూసి ఫస్ట్ మీకే చెప్పాలనిపించింది. అందుకే మీకే కాల్ చేశాను. మరి సర్జరీ అవసరం లేకుండా జరుగుతుందా డాక్టర్? అని ఆయుషి ఆత్రంగా అడిగింది. మీకు ఫస్ట్ డోస్ ఇవ్వగానే రిపోర్ట్స్ ద్వారా తెలిసిపోతుంది కాబట్టి, దాన్ని బట్టి మీకు సర్జరీ నీడ్ ఉందో లేదో చెప్పొచ్చు మిసెస్ ఖాన్. బట్ మీరు వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్ట్రెస్ ఉండకూడదు. హెల్తీ డైట్‌ని ఫాలో అవ్వాలి. మెడిసిన్ స్కిప్ చేయకూడదు. నేను స్ట్రిక్ట్‌గా ఉంటాను డాక్టర్. నా హస్బెండ్ నాకు ఏ స్ట్రెస్ ఉండనివ్వరని ఆయుషి నవ్వుతూ చెప్తే, ఓకే. బట్ ఈ మెడిసిన్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఎవ్రీ మంత్. అబ్రాడ్ నుంచి ఢిల్లీ నుంచి బెంగుళూరుకి ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఖరీదుతో కూడుకున్నదని ఆయుషి స్టేటస్ తెలియగా అంది డాక్టర్. డోంట్ వర్రీ, ఐ కెన్ అఫోర్డ్ డాక్టర్ అని అంటుంది ఆయుషి. అంటే ఓకే. మనీ పే చేసి నెక్స్ట్ వీక్ రండి. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని డాక్టర్ చెప్తే, థాంక్ యూ డాక్టర్ అని చెప్పిన ఆయుషి కౌంటర్‌లో బిల్ పే చేసి ప్యాలెస్‌కి స్టార్ట్ అవుతుంది. మనసంతా తేలిగ్గా అనిపిస్తుంటే సిగ్నల్స్ దగ్గర కార్‌ని స్లో చేసింది ఆష్. ఆ వెనకే ఆమె కార్‌ను ఒక కారు డాష్ ఇస్తే ఖరీదైన కార్‌కి సొట్టలు కూడా వెంటనే పడతాయి. కోపంగా కారు దిగిన ఆయుషి, హావ్ యూ గాన్ మ్యాడ్? కళ్ళు కనిపించట్లేదా? అయినా సిగ్నల్స్ ముందు ఇంత స్పీడ్ ఏంటని ఆయుషి అరిస్తే ఆ కారు నుంచి ముగ్గురు కాలేజీ పోకిరీలు ఒళ్ళు విరుస్తూ దిగుతారు. డ్రైవింగ్ చేసినోడు ఆయుషిని కింది నుంచి పై వరకు చూసి, అబ్బబ్బా! ఏం ఫిగర్‌రా అని ఛాతీ మీద అరచేత్తో రుద్దుకుంటూ ఉంటే, ఇంకొకడు పెళ్ళయింది మామ అని ఆమె మెడలో నల్ల పూసల్ని చూస్తూ అంటాడు. అయితే ఏంట్రా, ఇలాంటి అరేబియన్ రెసిపీలను ఒక్కసారైనా అంటున్న వాడి చెంప మీద బలంగా కొట్టింది ఆయుషి. ఆయుషి చేతులు పట్టుకొని, ఇక్కడే పబ్లిక్‌గా కిస్ చేస్తే ఏం చేస్తావే? అని ముందుకొస్తుంటే వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తుంది ఆయుషి. ఆమె బలం ఆ పోకిరి పెదవి ముందు సగమే అయితే, ఆయుషి పెదాలను కసిగా చూస్తున్న వాడు రోడ్‌కి అతుక్కున్నాడు పడిన దెబ్బకు. ఆయుషి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసి చూసిన ఆమెకు ఎర్రటి ముఖంతో కనిపిస్తాడు ఆర్య. ఆర్యను చూసి ఆయుషి ఆశ్చర్యంగా చూస్తుంటే మిగిలిన ఇద్దరు ఆర్య మీదకొస్తారు. ముగ్గురు చెంపలను పగలగొట్టి దరువేసిన ఆర్య తననే చూస్తున్న ఆయుషిని చూస్తాడు. ఆ ముగ్గురు తప్పైపోయిందని వెళ్ళిపోతే వెనుకపడిన సొట్టను చూసి షోరూమ్‌కు కార్‌ను పంపాలని అంటాడు ఆర్య. ఇట్స్ ఓకే. డ్రైవర్ చూసుకుంటాడు. అండ్ థాంక్స్ అని ఆయుషి మెల్లిగా అంటే, ఒక్కదానివే బయట తిరగడం నాట్ సేఫ్ ఆషి అని అన్నాడు ఆర్య. ఐ నో. నువ్వేంటిక్కడ? మాళవికను బయటకు తీసుకొని వెళ్ళాను. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసొస్తుంటే నువ్వు కనిపించావు. ఆర్ యూ ఓకే? నువ్వు నిజంగా మాళవికను లవ్ చేస్తున్నావా ఆర్య? మాళవిక కూడా సేమ్ క్వెషన్ అడిగింది ఆషి. మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? అని ఆర్య నవ్వుతూ అంటాడు. అతను నవ్వి కోపంగా చూసిన ఆషి తనని హర్ట్ చేస్తే ఈసారి అయాస్ గారు కాదు, నేను ఊరుకోనని కోపంగా చెప్పి ఆషి వెళ్తుంటే, వెయిట్ ఎ సెకండ్ ఆషి అన్న ఆర్య పక్కనే ఉన్న షాప్‌కు పరుగున వెళ్లి ఒక చాక్లెట్ బాక్స్ తీసుకొని, ఇది జోయాకివ్వు. షీ లవ్స్ చాక్లెట్స్ అని నవ్వాడు ఆర్య సీరియస్‌గా చూసి. థాంక్స్. అన్నోన్ పర్సన్స్ ఇస్తే మా పాప తీసుకోదని ఆయుషి అంటే, తనకు నేను తెలుసు నువ్వింకా నన్ను ఎక్స్‌క్యూజ్ చేసినట్టుగా లేవు. ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ ఇట్ ఆయుషి అని డోర్ ఓపెన్ చేసిన ఆర్య సీట్‌లో చాక్లెట్స్ బాక్స్ నుంచి సీ యూ సూన్ అని అన్నాడు ఆర్య. ఆయుషి అదే అసహనంతో కార్ స్టార్ట్ చేస్తే, ఆర్య డోర్ క్లోజ్ చేసి తన కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయుషి ప్యాలెస్‌కు కార్ తిప్పితే, ఆమెని ఫాలో చేసిన ఆర్య ఆయుషి కార్ ప్యాలెస్ పోర్టికోలోకి ఎంటర్ అవ్వగానే, ఆర్య కార్‌ను న్యూట్రల్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆయుషి కార్‌ను పార్క్ చేసి వెళ్ళిన 5 మినిట్స్‌కి వచ్చిన అయాస్ లోపలికి నడుస్తూ సొటలుపోయిన రోల్స్ రాయ్స్ కార్‌ని చూసి కళ్ళు చిన్నవి చేశాడు అయాస్. డ్రైవర్‌ని పిలిచాడు అయాస్. అతని సెల్యూట్ స్టిఫ్‌గా నిలబడితే, వాట్ హ్యాపెండ్ అని అడిగాడు కార్‌ని వేలుతో చూపిస్తూ అయాస్. అది సార్, మేడం బయటకు తీసుకొని వెళ్లారు. ఎవరో డాష్ ఇచ్చారంట సార్. మేడం అంటే ఆయుషి మేడం సార్. ఈవినింగ్ బయటకు వెళ్లారు. నువ్వెందుకు వెళ్ళలేదు? అని అయాస్
కోపంగా అడిగితే మేడం వద్దన్నారు సార్ అని భయంగా అంటాడు ఆ డ్రైవర్. విసుగ్గా నిట్టూర్చిన అయాస్ షోరూమ్కి తీసుకుని వెళ్ళి రిపేర్ చేయించని మనీ ఇచ్చి లోపలికి నడిచాడు అయాస్. హాయ్ డాడీ అని జోయా అయాస్ కాలం చుట్టేస్తే ఎత్తుకున్న అయాస్ హాయ్ బేబీ అని కూతురు బుగ్గల్ని ముద్దాడతాడు. సీ మై నెయిల్స్ డాడీ అని సంబరంగా బుడ్డ చూపిస్తే తెల్లటి చిట్టి బొత్తిగా ఉన్న వేళ్లకున్న రెడ్ కలర్ నెయిల్ పెయింట్ చూసి వావ్ సూపర్ బేబీ అని అయాస్ అంటే థ్యాంక్స్ డాడీ అని జోయా అంది. కూతుర్ని కిందకు దించి అయాస్ ముందుకు అడిగేస్తే సార్ కారులో మేడం ఇవి మర్చిపోయారని ఆర్య కొన్న చాక్లెట్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే నా కోసమే కదా డాడీ అని తీసుకొని ఓపెన్ చేసి ఇష్టంగా తింటుంది జోయా. డోంట్ ఈట్ టూ మచ్ బేబీ అని బెడ్రూమ్కి వెళ్ళాడు అయాస్. బెడ్రూమ్ లో ఎక్కడా కనిపించదు ఆయుషి. చేతిలోని గ్లాజర్ను బెడ్ మీద నుంచి బాల్కనీలోకి నడిచిన అయాస్ ఆయుషి అని పిలిచాడు. వాష్రూమ్ నుంచి వచ్చిన ఆయుషి మిస్టర్ ఖాన్ అని పలికితే వెనక్కి తిరిగి చూశాడు అయాస్. అప్పుడే స్నానం చేసిన ఆయుషిని బ్లాక్ డ్రెస్ లో చూస్తూ ఈ టైంలో హెడ్ బాత్ ఏంటే అని కసిరాడు. చిరాగ్గా అనిపించి చేశాను మిస్టర్ ఖాన్. ఫ్రెష్ అవ్వు అయాస్ కాఫీ తెస్తానని ఆయుషి వెళ్తే రూపో అని అన్నాడు అయాస్. ఆయుషి ఆగితే దగ్గరికి నడిచిన అయాస్ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళావు ఆయుషి అని అడిగాడు. పార్లర్లో అపాయింట్మెంట్ ఉంటే వెళ్ళాను మిస్టర్ ఖాన్. సారీ మీ కాలుకు చిన్న డ్యామేజ్ అయ్యిందని ఆయుషి అంటే ఆయుషి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు పొదుపుకున్న అయాస్ నీకంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. ఇంకోసారి ఒంటరిగా వెళ్ళక అర్థమవుతుందా నీకు అని ఆయుషిని చూస్తూ అన్నాడు అయాస్. వెళ్ళనని ఆయుషి నమ్మితే తడి జుట్టును చెవి వెనక్కి సర్దుతూ కార్ డాష్ ఎవరిచ్చారు అని అడిగాడు అయాస్. ఎవరో ఈడియట్స్ మిస్టర్ ఖాన్ సిగ్నల్ దగ్గర ఓవర్ స్పీడ్ తో వచ్చి డాష్ ఇచ్చారని ఆయుషి కోపంగా అంటే నవ్విన అయాస్ ఈడియట్స్ కదా వదిలే అని ముందుకు ఆమె గులాబీ రెక్కల లాంటి పెదాలను అందుకోవడానికి వస్తుంటే ముద్దు కోసం అని అర్థం చేసుకున్న ఆయుషి అతన్ని వెనక్కి నెట్టింది. వెళ్ళిపోతున్న ఆయుషి చేతిని పట్టుకున్నాడు అయాస్. అని ఆయుషి నొప్పి కరిస్తే ఏమైంది ఆయుషి అని గాజులను వెనక్కి నెట్టి మణికట్టును చూశాడు అయాస్. తెల్లటి చేతి మీద ఎర్రటి చేతి వేలను చూసి వాట్ హ్యాపెండ్ అని సీరియస్ టోన్ లో అడిగాడు అయాస్. ఏం లేదు మిస్టర్ ఖాన్ కాఫీ తీసుకొని వస్తాను నన్ను వదులు అని అయాస్ చేతుల నుంచి తన చేతిని విడిపించుకుంటుంటే ఏమైందని అడిగాను. కాంట్ హియర్ మై వాయిస్ అని గంభీరంగా అడిగాడు అయాస్. దాచడం ఇంకా కష్టమని నేను తిరిగి వస్తుంటే కార్ను డాష్ ఇచ్చారు కళ్ళు కనిపించలేదా అని నేను అరిస్తే వాడు నాతో మిస్బిహేవ్ చేశారు మిస్టర్ ఖాన్. అప్పటికే అయాస్ చూపు ఆయుషి చేతిపై మాత్రమే ఉంటే మిస్బిహేవ్ అంటే అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు. హీ ట్రై టు కిస్ మీ మాట పూర్తి కాకముందే ఆయుషి చేతిని వదిలేసిన అయాస్ తన మొబైల్ తీసుకొని సిటీ కమిషనర్ లైన్ లోకి తీసుకుంటాడు. సలాం వాలేకుం మిస్టర్ అయాస్ ఖాన్. వాలేకుం అస్సలాం. సిగ్నల్స్ దగ్గర సీసీ ఫుటేజ్ నాకు కావాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు సెండ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అయాస్. తీసిన షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న అయాస్ ముందుకెళ్ళిన ఆయుషి ఐ స్లాబ్డ్ హిమ్ మిస్టర్ ఖాన్ లీవ్ ఇట్ అని అంటుంది. నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చావు. నా వైఫ్ ను టచ్ చేస్తే ఎలా ఉంటుందో షో వేసి నేను చూపించాలి కదా ఆయుషి. చేతకాని వాళ్ళ కూర్చోమంటావా నన్ను అని సీరియస్ గా అడిగాడు అయాస్. అది కాదు మిస్టర్ ఖాన్ అని ఆయుషి ఏదో అనబోతే మొబైల్ మోగుతుంది. థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి తను చెప్పిన టైం సీసీ ఫుటేజ్ ను అయాస్ చూస్తూ వెళ్ళిపోతాడు. ఆర్య సేవ్ చేశాడు అయాస్. తను బాగా కొట్టాడు. ఐ థింక్ ఈ పాటి వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు వదిలేయచ్చు కదా అని అంది ఆయుషి. వెళ్తున్న వాడల్లా ఆగిపోయి వాడు సేవ్ చేశాడా నేను అని అడిగాడు అయాస్. నమ్మకం లేకపోతే నీ చేతిలోనే ఫుటేజ్ ఉంది కదా చూడని ఆయుషి చేతులు కట్టుకుంటే ఆర్య కొట్టడం మాట్లాడి వెళ్ళిపోతూ చాక్లెట్స్ ఇవ్వడం చూసిన అయాస్ ఆయుషిని తలెత్తి చూశాడు. చూసావు కదా ఇంకా వదిలే మిస్టర్ ఖాన్ అని ఆయుషి అండి. సరే అన్న అయాస్ వెళ్ళి కాఫీ తీసుకుని రా ఆయుషి అని పంపించి మళ్ళీ అదే కమిషనర్ కాల్ చేసి ఆ ఫుటేజ్ లో ఉన్న ముగ్గురు ఎక్కడున్నారు తనకి 20 minutes లో తెలియాలని ఆర్డర్ వేసి దవడల్ని బిగించాడు అయాస్. కిందకు వెళ్ళిన ఆయుషి కాఫీ పెడుతూ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే ఫస్ట్ మీకే చెప్పాలి మిస్టర్ ఖాన్ అండ్ ఐఆమ్ సారీ మీ దగ్గర ఈ విషయం దాస్తున్నందుకు. ముందే చెప్పి ఇన్ కేస్ నా బాడీ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకపోతే మీ మొహంలో డిసప్పాయింట్మెంట్ నేను చూడలేను. అందుకే మీ దగ్గర దాస్తున్నానని పొంగిపోతున్న పాలకి స్టవ్ ఆఫ్ చేసి చక్కటి కాఫీ తీసుకుని వెళ్ళింది ఆయుషి. ఇంకా ఎర్రగానే ఉన్న అయాస్ మొహానికి ఆయుషి కాఫీ అని అంటే కప్ తీసుకున్న అయాస్ ఇంకోసారి ఒంటరిగా వెళ్ళక ఆయుషి అని సీరియస్ గా చెప్తాడు. సరే అన్న ఆయుషి అయాస్ ఒడిలో కూర్చుంటే ఛాతీకి తల ఆనించి అయాస్ చేతిని తన పొట్ట చుట్టూ వేసుకుంది ఆయుషి. ఆయుషి భుజం మీద ముద్దించిన అయాస్ కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుంటే కాఫీ తాగుతున్న అతని ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసుకొని బయటికి వెళ్తున్నాను వెయిట్ చేయకుండా నువ్వు జోయాతో పాటు డిన్నర్ చేసేయని మొబైల్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని నడిచాడు అయాస్. సీరియస్ గా ఉన్న అయాస్ ని కదిలించే ప్రయత్నం చేయని ఆయుషి ఎక్కడికి వెళ్తున్నాడని ఆలోచిస్తూ కూర్చుంటుంది. కార్ నేరుగా స్టేషన్ ముందు ఆగితే గుడ్ ఈవినింగ్ సార్ అని ఎస్ఐ ముందుకు వచ్చాడు. ఎక్కడ సెల్లో ఉన్నారు. కమిషనర్ గారు కాల్ చేసి చెప్పారు సార్
మేము కస్టడీలోకి తీసుకున్నాం సార్ అని ఎస్ఐ చెప్తే లోపలికి నడిచిన అయాస్ సెల్లో ఉన్న ముగ్గురిని చూసి ఓపెన్ ది సెల్ అని గంభీరంగా చెప్తాడు. ఆ ఎస్ఐ ఎదురు చెప్పలేక కానిస్టేబుల్ వైపు చూస్తే అతను సెల్ ఓపెన్ చేశాడు. లోపలికి నడిచిన అయాస్ ఆ ముగ్గురులో ఆయిషి చేయి పట్టుకున్న వాడి ఎదురుగా నిలబడి షర్ట్ స్లీవ్స్ ని పైకి లాక్కొని వాడి కుడి చేతులు పట్టుకుని కిస్ కావాలా అని అడిగాడు. పెద్దింటి అమ్మాయిని కిరికిపోవడం చాలా పెద్ద తప్పే చేశానని రియలైజ్ అయ్యేసరికి చెయ్యి మణికట్టు దగ్గర విరిగిన సౌండ్ కి వాడు ఆర్తనాదాలు పెడతాడు. సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్, నువ్వు కారు డాష్ ఇచ్చినందుకు కూడా నాకు కోపం రాలేదు, కానీ నా వైపు చేతిని నువ్వు పట్టుకొని కిస్ చేయడానికి డేర్ చేసావు చూడు, అందుకే ఇది అని మూతి మీద పిడికిలు బిగించి కొట్టాడు అయాస్. ముక్కు మూతి పచ్చదై రక్తం ఏకదాటిగా కార్తే సార్ ఇంక చాలు మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి సార్ అని అంటాడు. ఎస్ఐ నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ కోపంగా చూసిన అయాస్ మిగతా ఇద్దరి దవడలను కూడా విరగొట్టి ఎస్ఐ గొప్ప చెక్కిచ్చి వాడికి ఆ చేయి సెట్ కాకుందని సీరియస్ గా చెప్పి వెళ్ళిపోయాడు అయాస్. నైట్ లేట్ గా వచ్చిన అయాస్ మెట్లెక్కుతుంటే ఎదురు చూస్తున్న నజియా గారు బేటా డిన్నర్ చేసి వెళ్ళని పిలుస్తారు. జీ అమ్మి అని హ్యాండ్ వాష్ చేసుకుని అయాస్ కూర్చుంటే నజియా గారు సర్వ్ చేస్తారు. పడుకోవచ్చు కదా అమ్మి, నా కొడుకు కోసం నేను ఎదురు చూడటంలో నాకు ఆనందం ఉంది అయాస్. చిన్నగా నవ్విన అయాస్ ఫోన్తో తిట్టు ఆయిషి జోయా అప్పు నువ్వు డిన్నర్ చేశారా అమ్మి అని అడిగాడు అయాస్. ఆయిషి వెయిట్ చేస్తానంటే వద్దని బలవంతం చేశాను, డిన్నర్ చేసి పడుకుంది అయాస్. ఈ మధ్య వర్క్ అంటూ ఎక్కువగా అలసిపోతున్నావు నాన్న, చిక్కినట్టుగా కూడా కనిపిస్తున్నావు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అయాస్ అని నజియా గారు కొడుకు రూపాన్ని కన్నుల నిండుగా చూసుకుంటూ అంటారు. తెరి బహువులను మొయ్యలేదులే అమ్మి అని మనసులో అనుకున్న అయాస్ గుడ్ నైట్ అమ్మి అని పైకి నడిచాడు అయాస్. బేటా ఎగ్బార్ బచ్చేకే లియే సోచో అయాస్, నాకు ఈ ఖాందాన్కు వారసుడు కావాలని ఆవిడ గదికి వెళ్ళిపోతారు నజియా గారు. నిట్టూర్చిన అయాస్ బెడ్రూమ్ నడిచి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆయిషిని చూశాడు. జోయా ఆయిషి గుండెల్లో ముఖం దాచుకొని తల్లిని గట్టిగా పట్టుకుని నిద్రపోతుంటే బెడ్ రెస్ట్ కానుకొని జోయా చుట్టూ చేతులేసి నిద్రపోతూ కనిపిస్తుంది ఆయిషి. ఇదే నా ప్రపంచం అని మనసులో అనుకున్న అయాస్ డోర్ లాక్ చేసి జోయాకు మెలకు రాకుండా బెడ్ మీదకు చేర్చి ఆయిషిని కిందకు లాగి ఆమె గుండెల మీద వాడిపోయాడు అయాస్. ఆయిషి చేతులు అయాస్ చుట్టూ చుట్టుకుంటే కుడి చెయ్యి అతని జుట్టులోకి చేరిపోయింది. 1 అవర్ అని ప్రొచ్చావా అయాస్ అని ఆయిషి ముద్దుగా అంటే ఆయిషి బుగ్గ మీద ముద్దిచ్చి సారీ అన్న అయాస్ తనతో తెచ్చిన ఆయింట్మెంట్ చేతికి రాసి పడుకో అని నుదుటి మీద ముద్దిచ్చి ఆయిషి గుండెల మీద తలదాచుకొని కళ్ళు మూసుకున్నాడు అయాస్. బరువుగా ఉన్న ఇష్టంగా భరించిన ఆయిషి నిద్రలోకి జారుకుంటే డాడీ అని జోయా అయాస్ మీదకి ఎక్కుతుంది. మీ మమ్మ నిన్ను నన్ను మొయ్యలేక బెడ్ లోపలికి వెళ్తుంది బేబీ అని జోయాతో సహా బెడ్ మీదకి జారిపోయి నిద్రలో ఉన్న ఆయిషీను తన మీదకి తెచ్చుకున్నాడు అయాస్. మాలవిక ఆర్య నిశ్చితార్థం రోజు రాని వచ్చింది. మాలవికలో అదే కన్ఫ్యూజన్. ఆర్య మాటలకు మనసు తేలిక పడుతున్న బుర్రలో తిరుగుతున్న ఆలోచనలో కొలిక్కిరావు. ముందు కారులో నజియా గారు, అమీర్ ఖాన్ గారు, జోయా వెళ్ళిపోతే అయాస్ ఆయుషి కోసం వెయిట్ చేస్తాడు. కాల్ మాట్లాడుతున్న అయాస్ మిస్టర్ ఖాన్ అన్న తీయటి పిలుపుకు తల తిప్పి చూస్తాడు అయాస్. గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ పట్టు చీరను సింగిల్ పళ్ళు మీద వదిలిన ఆయుషి సింపుల్ గా రెడీ అయి వస్తే ఎప్పుడు ఆమె చూడడానికి అలుపెరగని కళ్ళు ఇప్పుడు కూడా అలాగే రెప్ప వేయకుండా చూస్తుంటే ఎలా ఉన్నానని కళ్ళతోనే అడిగింది ఆయుషి. ఎప్పట్లా అతని నవ్వే సమాధానం అయితే అయాస్ చూపులో తనకు కావాల్సిన ఆన్సర్ దొరకడంతో నవ్విన ఆయుషి వెళ్దామా అని అడిగింది. వెళ్దాం, అంతకంటే ముందు ఒక 5 minutes బెడ్రూమ్ కి రావచ్చు కదా ఆయుషి అని అడిగాడు అయాస్. ఎందుకు? యు నో ఇట్ అని అయాస్ నవ్వాడు. అతని నవ్వుకు సిగ్గు తొందరలు కమ్మితే నేను రాను, టైం అవుతోంది, త్వరగా రండి, మనం ఇంకా గిఫ్ట్ తీసుకోలేదని జోయాకు ఎక్స్ట్రా డ్రెస్ పట్టుకున్న పేపర్ బ్యాగ్ తీసుకొని ఆయుషి ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే విసుగ్గా ఫీల్ అయిన అయాస్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆయుషి అతని మొహంలోని నిరాశను చూసి నవ్వుకుంటుంది. నవ్వకు, నాకు కోపం వస్తుందని ఆయుషి నడుమును నలిపేసి కార్ మాల్ ముందు ఆపితే ఆయుషి చేతిలో కార్డు వచ్చి నచ్చిన గిఫ్ట్ గా తీసుకో అని అంటాడు అయాస్. బాగా వెతికి వెతికి ఒక హారం తీసుకున్న ఆయుషి తిరిగొచ్చి కారులో కూర్చుంటే అయాస్ ఆఫీస్ కాల్ మాట్లాడుతూ మాలవిక ఇంటి ముందు పార్క్ చేశాడు. ఆయుషి లోపలికి నడిస్తే ఎలా ఉన్నారు బాబు అని మాలవిక తల్లి ఈశ్వరి పలకరిస్తే బాగున్నాను అని అన్నాయే అయాస్ చైర్లో కూర్చుంటే ఇంత లేట్ గానే వచ్చేది ఆయుషి, వెళ్ళి మాలవికను రెడీ చెయ్యని ఆయుషిని మాలవిక దగ్గరికి పంపి అయాస్ కు చల్లటి జ్యూస్ తీసుకొని ఇస్తుంది ఈశ్వరి. జ్యూస్ కాబట్టి నో అనలేని అయాస్ మీరు ఏర్పాట్లు చూసుకోండి జ్యూస్ ని తీసుకొని అరేంజ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తున్న అయాస్ కు హాయ్ అన్న ఆర్య పిలుపు వినిపిస్తే తల తిప్పి చూస్తాడు. వైట్ షర్ట్ లో ఉన్న ఆర్యను చూసి అయాస్ థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై వైఫ్ అని అంటాడు. ఇట్స్ ఓకే జోయా ఎక్కడ అని ఆర్య అడిగితే లోపల ఉందని చెప్పిన అయాస్ నీకు మాలవిక ఎన్ని రోజుల నుంచి పరిచయం ఆర్య అని అడిగాడు అయాస్.
2 ఇయర్స్ నుంచి. వాట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్న మాలవికని యాక్సెప్ట్ చేయడానికి నీకింత టైం పట్టిందా? ఎందుకు? నీ పాస్ట్ వలన? అని అడిగాడు అయాస్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. మేబీ నా జీవితంలో ప్రేమ లేదనుకున్నాను అయాస్. దట్స్ వై నేను కళ్ళుండి కూడా బ్లైండ్‌గా మాలవికని ప్రేమను గుర్తించలేకపోయాను. నిట్టూర్పు విడిచిన అయాస్. నీ మీద నాకు కోపం లేదు కానీ నిన్ను చూసిన ప్రతిసారి ఆయుషి నాకు మధ్య వచ్చిన దూరమే గుర్తొస్తుంది. లైఫ్‌లో అందరికీ సెకండ్ లవ్ దొరకదు. నీకు దొరికింది. మాలవిక చాలా మంచి అమ్మాయి అండ్ ఇన్నోసెంట్. నీ శాడిజంతో ఆ అమ్మాయి మనసు విరిచేయకని స్థిరంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అయాస్. ఒక్క నిమిషం అయాస్. మాలవిక, ఆయుషి ఫ్రెండ్సా? నేనెప్పుడు ఆయుషి ఫ్రెండ్ సర్కిల్‌లో మాలవికను చూడలేదు. పైగా ఆయుషి కంటే 2, 3 ఇయర్స్ మాలవిక చిన్నది కూడా అని అన్నాడు ఆర్య. సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్. నువ్వు వెర్రి పప్పు అని తెలుసు కానీ కొండెర్రి పప్పవని తెలీదురా నాకు. మాలవిక, ఆయుషి మధ్య రిలేషన్ కంటే ముందు నువ్వు ఆయుషి లైఫ్‌లో చేసింది మాలవికకి తెలిస్తే నీ ప్రేమ ఉంటుందో ఎగిరిపోతుందో ఆలోచించుకో అని వేడిగా ఆర్య గుండెల్లో మంటలను అంటించి చల్లటి జ్యూస్ తాక్కుంటూ వెళ్ళిపోతాడు అయాస్. ఇప్పుడే దాని మనసులోని అనుమానాలను ఎలా పోగొట్టాలో తెలియక చస్తున్నాను. ఇప్పుడు ఇంకొక అనుమానం పుట్టించి వెళ్ళాడే. మాలవికకు నిజం చెప్పేయాలి. తన దగ్గర నేను నిజం దాచలేనని లోపలికి నడిచాడు ఆర్య. ఆర్యను చూసి హాయ్ ఆర్యబాబు అని జోయా వస్తే హాయ్ బ్యూటీ హౌ ఆర్ యూ అని ఒడిలో కూర్చోబెట్టుకొని బుగ్గలు లాగుతాడు ఆర్య. నేను ప్రిన్సెస్ కదా సో బాగుంటానని యాటిట్యూడ్ గా చెప్తుంది జోయా. జోయా కళ్ళను చూస్తున్న ఆర్య ఆయుషి కళ్ళే ఇవి అని మనసులో అనుకుంటాడు. పంతులు గారికి ఏమేం కావాలో అన్నీ అందిస్తుంది ఈశ్వరి. భాన్ చంద్ర గారు, జయవర్ధన్ గారు, అమీర్ ఖాన్ గారు, ఆర్య ఫాదర్ మురళీకృష్ణ గారు ఒకవైపు కూర్చొని కనిపిస్తే పంతులు గారు వధూవరులను తీసుకొని రండమ్మా అని అంటారు. మాలవికను రెడీ చేసిన ఆయుషి చెవి వెనుక దిష్టి బొట్టు పెట్టి సూపర్ గా ఉన్నావు తెలుసా అని బయటకు తీసుకొని వెళ్తుంది. ఆర్య చూపు మాలవిక పైన విస్తే మెజెంటా కలర్ పట్టు చీరలో ఉద్దికగా కిందకొచ్చిన మాలవిక ఆర్య తననే చూస్తుండేసరికి అడుగు సరిగా వేయలేక ఇబ్బంది పడి ముందుకు పడబోతుంది. ఆర్యని ఒక అడుగు ముందుకేసి మాలవికను పట్టుకుంటే మాలవిక ఆర్యని సూటిగా చూడలేక తల వంచేసింది. సన్నటి నవ్వుతో అడుగు చుట్టూ చెయ్యేసి తన పక్కన నిలబెట్టుకుంటాడు ఆర్య. సుధగారు దండలిచ్చి మార్చుకోండి అంటే ఆర్య మాలవిక మెడలో మాల వేస్తే మాలవిక మాత్రం చేతులని మాలను నలిపేస్తుంది. మాలవిక అక్క మాధవి మాలవిక భుజాన్ని ఒత్తుతూ ఏమైంది అందరూ చూస్తున్నారు కానీ అని మెల్లిగా చెవిలో అంది. మాలవిక తల వంచుకొని మాలను పైకెత్తి ఆర్యను వంగమన్నట్లుగా చూస్తుంది. వంగ నువ్వే వేసుకో అన్నట్లు ఆర్య లెక్కిస్తే అయాజ్ మాత్రం ఆయుషిని చూస్తూ నడుము చుట్టూ చేయేసి స్ట్రెస్ అవ్వకి ఇలా వచ్చి కూర్చో అని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. నేనెందుకు స్ట్రెస్ అవుతాను అయాజ్ గారు? ఐ ఆమ్ గుడ్. ఈ మధ్య మీరు ఓవర్ ప్రొటెక్టింగ్ అయిపోతున్నారని ఆయుషి అంటే నీ హెల్త్ గురించి తెలిసి కూడా నేను ఎలా నెగ్లెక్ట్ గా ఉంటానురా అని అన్నాడు అయాస్. మాలవిక కొంచెం వంగితే ఈయన గంటు ఏమైనా పోతుందా అని మనసులో అనుకుంటుంటే ఆర్య నవ్వుతూ మెడను వచ్చాడు. మాలవిక ఆర్యను చూసి మాలని మెడలో వేసింది. రింగ్స్ కూడా ఇచ్చిన సుధగారు మార్చుకోండి అంటే ముందుగా ఆర్య తన చేతిని ముందుకు చాపాడు. మరిది గారు ఫాస్ట్ అనుకున్నాను కానీ బాగా తొందర ఎక్కువే అని నవ్వుతుంది మాధవి. ఆర్య కూడా నవ్వుతూ మీ చెల్లెలు ఎలాగో స్లోయే కదా వదిన అందుకే నేనే ఫాస్ట్ అవుతున్నానని ఆర్య అంటే గుర్రుగా చూసిన మాలవిక అతని అరచేతులు పట్టుకుని రింగ్ తొడుగుతూ ఇచ్చేస్తుంది. మాలవిక నుంచి ఆ చర్య ఊహించిన ఆర్య షాకింగ్ గా చూస్తే ఇప్పుడు నువ్వు కానీ ఆర్య మళ్ళీ దుర్ముఖం వచ్చేస్తుందని అంటుంది తల్లి సుధా. మాలవిక చేతిని పట్టుకుని రింగ్ తొడిగిన ఆర్య ఆమె చేతికి మెరుస్తున్న డైమండ్ రింగ్ ని చూస్తూ నౌ యు ఆర్ మైన్ అని నవ్వుతాడు ఆర్య. నిజానికి ఆ మూమెంట్ కోసమే మాలవిక కళ్ళలు కంది. మరి తన అత్యాశకు తనని తాను తిట్టుకుంది. ఇప్పుడు తన కన్న కల ఈ అందమైన వాస్తవంలా కంటి ముందు నిలిస్తే మనసులో ఏదో భయం తెలియని బెదురు. ఆ భయమే మాలవికను పూర్తిగా ఆర్యని యాక్సెప్ట్ చేయనివ్వకుండా అవుతోంది. ఆర్య మనసులో ఇంకా అతను ప్రేమించిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని దాటి తనకు ప్రేమని పంచగలడా? లేక జాలితో నన్ను ఆయన ఎంప్లాయీగా చూసినట్టు ఇప్పుడు వైఫ్ గా చూస్తారు అంతే కదా అని అనుకోగానే మనసంతా బరువుగా మారిపోతుంది మాలవికకు. అసలు ఆ రోజే నేనే చనిపోయి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదని తన పిచ్చికి అందరూ చెల్లి నక్షత్రాలకు స్పృహలోకి వస్తుంది మాలవిక. ఆయుష్ చేతిలో గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన అయాస్ ఇచ్చిరా అని వెళ్తుంటే జంటగా ఇస్తే బాగుంటుంది మిస్టర్ ఖాన్ రండని అతని చేతిని పట్టుకుని స్టేజ్ ఎక్కిన ఆయుష్ మాలవిక గిఫ్ట్ ఇచ్చి కంగ్రాట్స్ అని అవుతుంది ఆయుష్. మాలవిక నవ్వితే ఆర్య ముందుకు చేయి చాపిన అయాస్ నువ్వు హ్యాపీగా ఉండటం అస్సలు ఇష్టం లేదురా నాకు. ఐ విష్ అని చెవిలో అంటాడు. ఆర్య అయాస్ వైపు అసహనంగా చూస్తూ నా మీద పగబట్టేశావు కదా అని అంటాడు మెల్లిగా. కింద పెదవి విరిచి కమ్ ఆయుషి లంచ్ చేసి వెళ్దామని ఆయుషి చేయి పట్టుకుని కిందకి లాక్కొని వస్తుంటే ఒక్క నిమిషం అని ఆర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి అయాస్కి మంట పుట్టిస్తుంది ఆయుషి. థ్యాంక్ యూ అని ఆర్య నవ్వితే అతను నవ్వుకు చిన్నగా నవ్విన ఆయుషి
అయాస్ దగ్గరికి వస్తే ఆమె వెనకాలే నడుస్తూ వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అవసరమా ఆయిషి అని అడుగుతాడు. షేక్ హ్యాండ్కి ఏమవుతుంది అయాస్ గారు అని ఆయిషి జోయా ఎక్కడుందో వెతుక్కుని చైర్లో కూర్చుంటే ఇద్దరికి తనే ప్లేట్ తీసుకొని వెళ్ళిన అయాస్ ఆయిషికి ఇస్తే జోయాకి తినిపిస్తూ తను తింటుంది. వచ్చిన లిమిటెడ్ గెస్టులు కూడా గిఫ్ట్లు ఇచ్చి లంచ్ చేసి వెళ్ళిపోతే పెద్దవాళ్ళందరూ కూడా తినడానికి కూర్చుంటే ఆయిషి మాధవి సర్వ్ చేస్తారు. ఇద్దరికి ఒకే ప్లేట్లో సర్వ్ చేసిన మాధవి ఆయిషిరా మరిది గారిని కాస్త ఆట పట్టిద్దామని ఆయిషి చెయ్యి పట్టుకుని ఆర్య మాలవిక ఉన్న మాలవిక బెడ్రూమ్ డోర్ నాక్ చేస్తారు. ఏం జరగని దానికి డోర్ వేయడం ఇంట్లో వీళ్ళ పిచ్చి కాకపోతే అని డోర్ ఓపెన్ చేశాడు ఆర్య. ఇద్దరు కలిసి తినాలని లోపలికి వచ్చిన మాధవి ప్లేట్ అక్కడే ఉంచి వాటర్ బాటిల్ మర్చిపోయాను తెస్తానని వెళ్తే నేను తెస్తాను మాధవి అని వెళ్ళింది ఆయిషి. వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్న ఆయిషికు జోయా మెట్లపై కనిపించడంతో జోయా పడిపోతామని ఆయిషి ముందుకు వెళ్ళేసరికి వేసుకున్న పట్టు లంగాకు అడుగు తొట్టుకొని పడబోతుంది జోయా. వాటర్ బాటిల్ కింద పడేసి అదురుతున్న గుండెలతో ఆయిషి కూతుర్ని పట్టుకుంటుంది. కానీ పాప బరువుని బ్యాలెన్స్ చేయలేక పాపతో సహా కింద పడిపోతుంది ఆయిషి. పడిన 2 సెకండ్లకే తల నుంచి రక్తం కారితే మమ్మ అని అరిచిన అరుపుకి అయాస్తో పాటు పెద్దలు కూడా లోపలికి పరుగున వస్తారు. తల పట్టుకుని స్పృహ కోల్పోయిన ఆయిషిని చూసి పరుగున వెళ్ళిన అయాస్ ఆయిషి చంపలను తడితే ఆర్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా అయాస్ హాస్పిటల్కి వెళ్ళాలి కమ్ అని అక్క అని ఏడుస్తున్న మాలవిక చేతిని పట్టుకుని ఏం కాదని వదిలి కార్ కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు. 2 చేతుల్లోకి తీసుకున్న అయాస్ ఆయిషిని బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి ప్యాకెట్లో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆయిషి తలకి కట్టి ఆయిషి అని ఆమె బుగ్గలను తడతాడు. డాడీ అని ఏడుస్తున్న జోయాను ఆర్య ఒడిలో కూర్చోబెట్టుకుని ఏం కాదు మమ్మీకి ఏడవకని స్టీరింగ్ తిప్పాడు. వచ్చిన గెస్టులకు ఏం తెలిసిందో అర్థమయ్యేలోపే అమీర్ ఖాన్ గారు ఒక కారులో మురళీమోహన్ గారు ఒక కారులో మిగిలిన ఫ్యామిలీని తీసుకుని హాస్పిటల్కి పయనమవుతారు. 10 నిమిషాలు హాస్పిటల్కి రీచ్ అయితే ఆయుషికి ట్రీట్మెంట్ కూడా అంతే వేగంగా జరుగుతుంది. బయట వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ మందం చూసి నర్స్ కొయ్యబారిపోతే డాక్టర్ తలకైన గాయానికి డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అర్ధగంటకు ఆయుషికి మెలకు వస్తే తనని సీరియస్ గా చూస్తూ కనిపిస్తాడు అయాస్. సారీ జోయా పడిపోతున్న కంగారులో అని ఆయుషి సరిగిందే. పాప కోసం నేను నువ్వు చూసుకోలేకపోయావు కదూ అని అన్నాడు అయాస్. ఆయుషి మూతి ముడిస్తే ఆర్య జోయాను ఊరడించి బుజ్జగించి ఐస్ క్రీమ్ కొనిపెట్టి ఏడుపు నామించేస్తాడు. అందరినీ పంపించేసిన అయాస్ ఆయుష్ని తీసుకుని ప్యాలెస్ కు స్టార్ట్ అయితే నజియా గారు దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళు అయాస్ అంటే అని ఆయుషి నడిపిస్తూ బెడ్రూమ్ కు తీసుకొని వెళ్ళిన అయాస్ రెస్ట్ తీసుకోమని చెప్పి అయాస్ పడుకునే వరకు అక్కడే ఉండి ఆయుషి నిద్రపోయాక జోయాతో టైం స్పెండ్ చేస్తూ మధ్య మధ్యలో ఆయుషిని చూస్తూ కూర్చుంటాడు అయాస్. ఆర్య నేను మాలవిక డ్రాప్ చేస్తే మాలవిక పుట్టు మీద ముద్దిచ్చి జరిగింది మర్చిపో చిన్న యాక్సిడెంట్ అనుకో బాయ్ రేపు బయటకు వెళ్తున్నామని అంటాడు ఆర్య. నేను రాలని కారు దిగేసింది మాలవిక. మాలవికను చూసి నవ్విన ఆర్య అంత సీన్ లేదు బేబీ నీకు. నౌ వీఆర్ ఎంగేజ్డ్ సో నేను నీకు హాఫ్ హస్బెండ్ లెక్క క్యాచ్ యూ టుమారో అని కనుకొట్టి కారు ముందుకు దుగ్గిస్తాడు ఆర్య. మాలవిక అసహనంగా కారుతో ఫ్లోర్ కేసు గట్టిగా కొట్టి లోపలికి నడిస్తే అదేంటి అబ్బాయి కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. లోపలికి పిలవాలని కూడా తెలియదా నీకు మాల అని తల్లి చివాట్లు పెడుతుంటే అమ్మ నేను కూడా తినలేదు నువ్వు కూతురు నడకుండా ఇంకా అల్లుడు కాని అతని గురించి అడుగుతున్నావా అని అరుస్తుంది మాలవిక. నోరు వేయవే ఆర్యబాబుకి నీకు నిష్కారం అయిపోయింది. ఈ లెక్కన మీకు సగం పెళ్ళైపోయినట్టే లెక్క. అయినా ప్రేమించావు అతని కోసం ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయావు. ఇప్పుడు ఏమో ఎంగేజ్మెంట్ అయినా నీలో నాకు ఆ సిగ్గు ఆనందం కనిపించడం లేదు మాల. ఏమైంది నా ఆరోగ్యం గురించి మీ నాన్న వదిలేసి వెళ్ళిపోవాలని ఇప్పుడే దిగులు పెట్టుకున్నావా అని అడుగుతుంది తల్లి. అదేం లేదమ్మా అక్కకి అలా అయింది కదా అందుకే మనసు బాగాలేదు. ఆయుషికి ఏం కాలేదు కదా కంగారు పడకు. రేపు అందరం వెళ్ళి చూసొద్దాం అక్కను బావని పిలువు భోజనం వడ్డిస్తానని ఇంకా ఇంటికి రాని భర్త కోసం బయటకు చూస్తుంది ఈశ్వరి. ఆ రోజంతా ఆయుషిని కాచుకున్న అయాస్కు ఆయుషి నిద్రపోతుంటే నుదుటి మీద ముద్దిచ్చి పక్కనే పడుకొని నడుం చుట్టూ చేసి దగ్గరికి లాగుకుంటాడు. జ్యూస్ తీసుకొని వచ్చిన శశికళ సార్ అని డోర్ నాక్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసిన అయాస్ శశికళను చూస్తే సార్ మీరు అక్క డిన్నర్ చేయలేదని మేడం భోజనం పంపారు త్వరగా చేయండి బాగా లేట్ అయిందని అంటుంది. నీ గురించి పట్టించుకోవట్లేదని కోపంగా లేదా శశికళ ఎందుకు సార్ కోపం నాకు ఆశ్రయం కల్పించారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ కారు పంపుతున్నారు నా కోసం. మా నాన్న ఖరీదైన వైద్యం అందిస్తున్నారు. మేడం కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అక్క కూడా నాకు జాగ్రత్తలు చెప్తూ ఏం కావాలన్నా తనే చూసుకుంటాను. ఇంకెక్కడ నన్ను పట్టించుకోవట్లేదు సార్ అని అంది శశికళ. నీకు జరిగిన అన్యాయానికి నేను ఏ న్యాయం చేయట్లేదు కదా శశికళ అందుకే అని అయాస్ అంటే నో సార్ నా తలరాతి ఇలా ఉంది దీనికి మీరేం చేస్తారు. మీరు నా గురించి ఆలోచించకండి సార్ ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. మీరు అక్కను చూసుకోవాలని శశికళ వెళ్ళిపోతుంటే
ఒక్క నిమిషం శశికళ అన్న అయాస్. వాడిని వెంట పడటం నాకు తెలుసు. నిజంగా మారాడేవాడు అని అడిగాడు అయాస్. తెలియదు సార్. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్. ఇన్ కేస్ వాడు మారితే యాక్సెప్ట్ చేస్తావా శశికళ? నా జీవితం నాశనం చేసిన మృగం సార్ అతను. ఎప్పటికీ నేను క్షమించలేనని వెళ్ళిపోతుంది శశికళ. అయాస్ శశికళ మనసులో అభయ్ మీద ఎంత ద్వేషం పెంచుకుందో ఊహిస్తూ ఆయుషి దగ్గరికి నడిచి ఆమె నిద్రలేపి జోయా కూడా కలిపి అన్నం తినిపిస్తాడు అయాస్. డాడీ దాదా దగ్గరికి వెళ్ళి పడుకోనా అని జోయా అమాయకంగా అడిగితే జోయా పెదాలకు పెక్కిచ్చిన అయాస్ నహి మీరు సాత్ రెహనా అని చెప్పిన అయాస్ ఆయుషి చేత టాబ్లెట్స్ మింగించి కూతుర్ని భుజాన్ని వేసుకొని జోకొడుతూ బాల్తో అటు ఇటు తిరుగుతున్న అయాస్ కి శశికళ ప్రశ్నార్థకం కాకూడదని అనుకుంటూ ఆయుషిని చూస్తాడు. టాబ్లెట్స్ ఎఫెక్ట్ కి ఆయుషి నిద్రపోతుంటే నుదుటి మీద ముద్దిస్తాడు అయాస్. ఆ లోపే మోగిన మొబైల్ చూసిన అతనికి ఆర్య నుంచి మెసేజ్ కనిపిస్తుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.